రైతు బీమా డబ్బులు స్వాహా చేసిన వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. 20 మంది రైతుల పేరుతో కోటి రూపాయల బీమా సొమ్మును ముఠా కాజేసినట్లు చెబుతున్నారు. రైతులు బతికున్నా చనిపోయినట్లు నకిలీ పత్రాలు తయారు చేసి బీమా సొమ్మును వ్యవసాయ అధికారి కొట్టేశాడు. రైతు బంధుకు సంబంధించిన నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించి మరో కోటి రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మధ్యాహ్నం తర్వాత మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా కోస్గూరు వ్యవసాయ అధికారి ఒక 20 మందికి సంబంధించిన రైతుల బతుకున్నప్పటికీ చనిపోయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి గత ప్రభుత్వం బీమా కల్పించడం జరిగింది ఎల్ఐసి ద్వారా. ఆ ఎల్ఐసికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీకి 20 మంది రైతులు చనిపోయినట్టు నకిలీ పత్రాలు సబ్మిట్ చేసి దాదాపు కోటి రూపాయల బీమా సొమ్మును కాజేసినట్టు ఎల్ఐసి గుర్తించడం జరిగింది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కూడా 20 మందికి సంబంధించిన రైతులతో పాటు మరికొంతమంది రైతులకు సంబంధించి రైతు బీమా డబ్బులను కూడా తన అకౌంట్ లో క్రియేట్ చేసి తన అకౌంట్ లోకి కోటి రూపాయలు మళ్లించినట్టు గుర్తించడం జరిగింది సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని అతనికి సహకరించిన ఇద్దరు అధికారులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు సైబరాబాద్ కమిషనర్ మహంతి ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని వివరాలు కూడా వెల్లడించనున్నాడు. అయితే ఈ వ్యవసాయ అధికారి చేతిలోనే రికార్డ్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన పాస్బుక్ల ఆధారాలు అదేవిధంగా రైతు బీమా సర్టిఫికేట్లు కూడా జారీ చేసేది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఆయన మొత్తం ఆ ప్లాన్ ప్రకారం 20 మందికి సంబంధించిన రైతులు బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఎల్ఐసికి సబ్మిట్ చేసి ఆ తర్వాత డబ్బులు క్లెయిమ్ చేసుకున్నట్టు ఎల్ఐసి గుర్తించడం జరిగింది. వరుసగా తనిఖీలు ఎల్ఐసి చేస్తుంది. ఎందుకంటే బీమా ఇష్యూ చేసే సమయంలో సరైన పత్రాలు సబ్మిట్ చేస్తురా లేదా అనే ఎంక్వైరీలో ఈ విషయం అంతా కూడా బయటపడ్డట్టు ఎల్ఐసి అధికారులు చెప్తున్నారు. ఎల్ఐసి అధికారుల ఫిర్యాదుతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో విషయాలన్నీ కూడా బయటపడ్డాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే 3 నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత మంది ఎవరైనా ఇన్వాల్వ్ అయింటే వారిపైన కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.